Welcome to our channel Learn with Sindhu. Today we are going to start 9th class English. So it's Beehive textbook in English for class 9. AP government new syllabus alage CBSE syllabus prakaram kuda ee textbook lo lessons anni untayi and it has 9 units totally. 9 units. And coming to our first lesson, it's the fun they had. So the fun they had, and it's written by Isaac Asimov. Isaac Asimov. So Isaac Asimov, he was an American writer and he was professor of biochemistry. He wrote many books actually. And he wrote many books and he edited many books. And before you read, the story we shall read is set in the future. The story we shall read is set in the future. మనం చదవబోయే స్టోరీ భవిష్యత్తు గురించి, అంటే భవిష్యత్తులో సెట్ చేయబడింది. అంటే మనం ప్రజెంట్ ఉన్నటువంటి సినారియో కాకుండా భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో చదువుకోబోతున్నాం అన్నమాట, తెలుసుకోబోతున్నాం. వెన్ బుక్స్ అండ్ స్కూల్స్ యాజ్ వి నౌ నో దెమ్ విల్ పర్హాప్స్ నాట్ ఎగ్జిస్ట్. సో ఎలాంటి భవిష్యత్తు? ఇప్పుడు ఉన్నటువంటి బుక్స్ కానీ స్కూల్స్ కానీ బహుశా ఉండకపోవచ్చు. హౌ విల్ చిల్డ్రన్ స్టడీ దెన్? మరి పిల్లలు ఎలా చదువుకుంటారు? ద డయాగ్రామ్ బిలో మే గివ్ యూ సమ్ ఐడియాస్. కింద ఉన్నటువంటి డయాగ్రామ్ మనకి కొన్ని ఐడియాస్ ఇవ్వచ్చు. ఇన్ పెయిర్స్ డిస్కస్ 3 థింగ్స్ దట్ యు లైక్ బెస్ట్ అబౌట్ యువర్ స్కూల్ అండ్ 3 థింగ్స్ అబౌట్ యువర్ స్కూల్ దట్ యు వుడ్ లైక్ టు చేంజ్. రైట్ దెమ్ డౌన్. సో మీ స్కూల్లో ద బెస్ట్ అనేటటువంటి 3 థింగ్స్ని మీరు డిస్కస్ చేయండి, పెయిర్స్గా ఫామ్ అయ్యి ఇద్దరిద్దరు. అండ్ 3 థింగ్స్ అబౌట్ యువర్ స్కూల్ దట్ యూ వుడ్ లైక్ టు చేంజ్. మీరు ఏదైతే మార్చాలనుకుంటున్నారో ఆ 3 థింగ్స్ ఏంటో డిస్కస్ చేయండి. కమింగ్ టు దిస్ డయాగ్రామ్, స్కూల్స్ ఆఫ్ ద ఫ్యూచర్. స్కూల్స్ ఆఫ్ ద ఫ్యూచర్ ఏంటి? స్కూల్స్ ఆఫ్ ద ఫ్యూచర్ లెర్నింగ్ త్రూ కంప్యూటర్స్, వర్చువల్ క్లాస్ రూమ్. సో దెర్ వుడ్ బి నో క్లాస్ రూమ్స్ లైక్ వి సీ నౌ. అండ్ ఆల్సో రోబోటిక్ టీచర్. సో హ్యూమన్ టీచర్ కాదు, రోబోటిక్ టీచర్. అండ్ మూవింగ్ ఈ-టెక్స్ట్. సో ఈ-కాపీస్, టెలికాపీస్. ఐ మీన్ ఇప్పుడు మీరు చూస్తున్నట్లు బుక్స్ కానీ నార్మల్ బుక్స్ లేకుండా ఈ-టెక్స్ట్. చెప్పాలంటే యూట్యూబ్లో మీరు లెసన్స్ వింటూ కూడా టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు, బట్ దాని వెనుక ఉన్నటువంటి టీచర్ అయితే మాత్రం హ్యూమనే. బట్ ఇన్ ఫ్యూచర్ దేర్ వుడ్ బి నో క్లాస్ రూమ్స్ ఉండవు. ఓన్లీ యూ వుడ్ బి హ్యావింగ్ వర్చువల్ క్లాస్ రూమ్. సో మీ ఇంట్లోనే ఒక రూమ్లో ఒక సిస్టమ్ ఆన్ చేసుకొని దానిపైన స్క్రీన్ పైన ఈ టెక్స్ట్ బుక్ వస్తూ ఉంటుంది, రోబోటిక్ టీచర్ క్లాస్ చెప్తూ ఉంటారు, మీరు కంప్యూటర్స్ ద్వారా నేర్చుకుంటారనమాట. సో దిస్ వుడ్ బి ద ఫ్యూచర్ ఆఫ్ స్కూల్స్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ద లెర్నింగ్. హ్యావ్ యూ ఎవర్ రీడ్ వర్డ్స్ ఆన్ యర్ టెలివిజన్ స్క్రీన్ ఆర్ కంప్యూటర్ స్క్రీన్? సో మీరు టెలివిజన్ స్క్రీన్ పైన కానీ కంప్యూటర్ స్క్రీన్ పైన కానీ వర్డ్స్ చదివారా? ఆఫ్ కోర్స్ ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి చూస్తే చదివే ఉని ఉంటారు. ఎస్, ఐ థింక్ సో. సో అండ్ ప్రజెంట్ కూడా మీరు చదువుతున్నారు కదా. అండ్ హ్యావ్ యూ ఎవర్ ఓకే కెన్ యూ ఇమాజిన్ ఎ టైమ్ వెన్ ఆల్ బుక్స్ విల్ బీ ఆన్ కంప్యూటర్స్ అండ్ దేర్ విల్ బీ నో బుక్స్ ప్రింటెడ్ ఆన్ పేపర్? అసలు ఊహించగలరా? వెన్ ఆల్ బుక్స్ విల్ బీ ఆన్ కంప్యూటర్స్, అన్ని బుక్స్ కంప్యూటర్స్లోనే ఉంటాయి. అండ్ దేర్ విల్ బి నో బుక్స్ ప్రింటెడ్ ఆన్ పేపర్ పైన ప్రింట్ చేసిన బుక్స్ ఏమీ లేకుండా ఓన్లీ కంప్యూటర్లోనే ఉంటాయి. లైక్ మనం ఇప్పుడు అమెజాన్ కిండిల్ యాప్ కానివ్వండి, కొన్ని యాప్స్, నాకు తెలిసిన యాప్ అయితే నేను చెప్తున్నాను, కొన్ని యాప్స్లో ఏమవుతుందంటే బుక్స్ అన్నీ స్క్రీన్ పైన మనం చదవచ్చు. అలాగని చెప్పి ప్రింటెడ్ బుక్స్ అవైలబుల్ లేవా అంటే ఉన్నాయి. కానీ భవిష్యత్తులో ఒకానొక టైంలో ఓన్లీ బుక్స్ అన్నీ కంప్యూటర్స్ పైన మాత్రమే ఉండి పేపర్ పైన ఎలాంటి బుక్స్ ప్రింట్ అవ్వకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ని మీరు ఇమాజిన్ చేసుకోగలరా? వుడ్ యూ లైక్ సచ్ బుక్స్ బెటర్? అలాంటి బుక్స్ బెటర్ అనుకుంటున్నారా?
సో టెల్ మీ యువర్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. విల్ సీ మీరు ఏమనుకుంటున్నారో నాకు కూడా తెలుస్తుంది. అండ్ కమింగ్ టు అవర్ రీడింగ్ నౌ, మార్గీ ఈవెన్ wrote about it that night in her diary. సో హూ ఈజ్ ద క్యారెక్టర్ హియర్? మార్గీ అనేటటువంటి ఈ అమ్మాయి షీ wrote about it that night in her diary. సో తన డైరీలో రాసుకుంది. ఆన్ ద పేజ్ హెడెడ్ 17th May 2157. సో చూడండి, సో ఇది డేట్ అన్నమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా స్టోరీ, ఇట్ ఈజ్ సెట్ ఇన్ ద ఫ్యూచర్. సో ఏ ఇయర్లోని స్టోరీ ఇది? 2157. ప్రజెంట్ మనం 2025లో లెసన్ చెప్పుకుంటున్నాం, కానీ స్టోరీ సెట్ చేయబడిన ఇయర్ ఏంటి? 2157th ఇయర్ అండ్ ఇట్స్ May 17th. సో ఆ రోజు తన డైరీలో రాసుకుంది. ఎవరు? మార్గీ. ఏమని రాసుకుంది? టుడే టామీ ఫౌండ్ అ రియల్ బుక్. ఏమని రాసుకుంది? టుడే టామీ ఫౌండ్ ఎ రియల్ బుక్. ఈరోజు టామీకి ఒక రియల్ బుక్ దొరికింది. ఇట్ వాజ్ అ వెరీ ఓల్డ్ బుక్. వాట్ కైండ్ ఆఫ్ బుక్ ఇట్ వాజ్? ఇట్ వాజ్ అ వెరీ ఓల్డ్ బుక్. Margie's grandfather once said that when he was a little boy, his grandfather, one second. Margie's grandfather once said, Margie's grandfather ఒకసారి చెప్పారంట, when he was a little boy. వాళ్ళ గ్రాండ్ఫాదర్ చిన్నప్పుడు, మార్గీ వాళ్ళ గ్రాండ్ఫాదర్ చిన్నప్పుడు, when he was a little boy, his grandfather told him. మార్గీస్ గ్రాండ్ఫాదర్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ గ్రాండ్ఫాదర్ చెప్పారంట, there was a time when all stories were printed on paper. When all stories were printed on paper. స్టోరీస్ అన్నీ కూడా పేపర్ పైన ప్రింట్ చేసేవారు అని చెప్పారంట. They turned the pages which were yellow and crinkly, and it was awfully funny to read words that stood still instead of moving the way they were supposed to on a screen, you know. So they turned the pages. Who turned the pages? Margee and Tommy. Margee and Tommy, they turned the pages. వాళ్ళు దొరికిన ఓల్డ్ బుక్లో పేజెస్ టర్న్ చేస్తే ఎలా ఉన్నాయి ఆ పేజెస్? దే వర్ ఎల్లో. సో ఓల్డ్ బుక్స్, ఓల్డ్ పేపర్స్ ఎలా ఉంటాయి? మనకి పిక్చర్లో చూపించినట్లుగా ఎల్లో కలర్లో. అలాగే క్రింక్లీ మీన్స్ విత్ సో మెనీ ఫోల్డ్స్ అండ్ లైన్స్. ముడతలు పడిపోయి చాలా ఫోల్డ్స్తో, చాలా లైన్స్తో. సో దే వర్ ఎల్లో అండ్ క్రింక్లీ అండ్ it was awfully funny to read words. Awfully means very. So it was very funny to read words. ఎందుకు వాళ్ళకి ఆ బుక్లో వర్డ్స్ చదవడం చాలా ఫన్నీగా ఉందంటే, ఆ వర్డ్స్, ఆ లెటర్స్ అన్నీ కూడా దే స్టూడ్ స్టిల్. అవి స్టిల్, కదలకుండా, మూవ్ అవ్వకుండా అలాగే ఉన్నాయి. దే స్టూడ్ స్టిల్ ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్ ద వే దే వర్ సపోజ్డ్ టు on a screen. Margee and Tommy, they read books on screen. వాళ్ళు స్క్రీన్ పైన చదువుతారు కదా. సో స్క్రీన్లో ఎలా ఉంటాయి? వర్డ్స్ మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అవ్వకుండా బుక్స్లో వర్డ్స్ అలాగే స్టిల్గా ఉండటం చూసి వాళ్ళకి చాలా ఫన్నీగా అనిపించిందంట. అండ్ దెన్ వెన్ దే టర్న్ బ్యాక్ టు ద పేజ్ బిఫోర్, ఇట్ హ్యాడ్ ద సేమ్ వర్డ్స్ ఆన్ ఇట్ దట్ ఇట్ హ్యాడ్ వెన్ దే రీడ్ ఇట్ ద ఫస్ట్ టైం. సో వాళ్ళు వెనుక పేజీ తిప్పంగానే, ఫస్ట్ చదివిన పేజీ ఉంటుంది కదా, అది తిప్పంగానే ముందు ఏ వర్డ్స్ అయితే చదివారో అవే వర్డ్స్ వాళ్ళకి కనిపిస్తున్నాయంట. యాక్చువల్గా స్క్రీన్ పైన ఏంటి, మనం ఏం అనుకోవచ్చు అంటే, స్క్రీన్ పైన వాళ్ళు ఒక్కసారి చదివిన తర్వాత ఆ వర్డ్స్ మళ్ళీ ఉండవు. సో బట్ బుక్లో అలా కాదు. అది వాళ్ళకి చాలా ఫన్నీగా అనిపించింది. గీ సెడ్ టామీ, వాట్ ఏ వేస్ట్. When you are through with the book, you just throw it away, I guess. Our television screen must have had 1,000,000 books on it, and it's good for plenty more.
I wouldn't throw it away. Gee, said Tommy. Tommy మార్గీని పిలుస్తున్నాడు. Gee, what a waste. When you are through with the book, you just throw it away, I guess. ఏంటి ఈ బుక్ తీసి చదువుతున్నావు, వేస్ట్ ఇది, పడేసేయి. Our television screen must have had a million books on it. సో మన టెలివిజన్ స్క్రీన్ పైన కొన్ని మిలియన్ బుక్స్ ఉంటాయి. I wouldn't throw it away. Wouldn't throw it. It అంటే ఇక్కడ టెలిబుక్ అనమాట. సో లైక్ వీ కెన్ సే ఈ-బుక్. సో ఐ వుడెంట్ థ్రో ఇట్ అవే, వాటిని మనం పడేయలేము. అంటే మనం ఏం చెప్పచ్చు, టామీ ఈజ్ గివింగ్ మోర్ వాల్యూ టు ద ఈ-బుక్స్ బట్ నాట్ టు ద బుక్, ఓల్డ్ బుక్. సేమ్ విత్ మైన్, సెడ్ మార్గీ. షీ వాజ్ 11 and hadn't seen as many telebooks as Tommy had. He was 13. సో మార్గీ యొక్క ఏజ్ ఎంతండి, 11 years old, అండ్ టామీ ఏజ్ ఎంత, 13 years old. సో హీ ఈజ్ బిట్ ఎల్డర్ దాన్ మార్గీ. సో మార్గీ చూసినంత, టామీ చూసినన్ని బుక్స్, టామీకి తెలిసినన్ని బుక్స్ మార్గీకి తెలిసి ఉండకపోవచ్చు. బట్ షీ సెడ్, వేర్ డిడ్ యూ ఫైండ్ ఇట్? సో మార్గీ అడుగుతుంది, ఎక్కడ దొరికింది నీకు ఈ బుక్ అని అడుగుతుంది అన్నమాట. ఇన్ మై హౌస్, he pointed without looking because he was busy reading. In the attic. So attic అంటే తెలుసు కదా, a space just below the roof used as a store room. అటక. సో అతను he pointed without looking. సో మార్గీని చూడకుండానే చెప్తున్నాడు, మా ఇంట్లో అటక పైన దొరికింది అని చెప్తున్నాడు అనమాట. వాట్స్ ఇట్ అబౌట్? బుక్ దేని గురించి అని అడుగుతుంది ఆ అమ్మాయి. అండ్ టామీ వాజ్ రిప్లైయింగ్, స్కూల్. మార్గీ వాజ్ స్కాన్ఫుల్. స్కూల్? వాట్స్ దేర్ టు రైట్ అబౌట్ స్కూల్? ఐ హేట్ స్కూల్. సో మార్గీ వాజ్ స్కాన్ఫుల్. స్కాన్ఫుల్ అంటే కాంటెంప్చుయస్. దట్ మీన్స్ షోయింగ్ యూ థింక్ సంథింగ్ ఈజ్ వర్త్లెస్. లైక్ వీ కెన్ సే అవహేళనగా, లైక్ తీసి పారేసి, ఏంటి స్కూల్, స్కూల్ గురించి రాయడానికి ఏముంటుంది, ఐ హేట్ స్కూల్. హూ లైక్ సచ్ కైండ్ ఆఫ్ స్కూల్ చెప్పండి. ఇప్పుడు మీరు హ్యాపీగా జాలీగా మీ పేరెంట్స్ మిమ్మల్ని రెడీ చేసి మీకు ఫుడ్ ప్రిపేర్ చేసి మిమ్మల్ని బస్ స్టాప్లో డ్రాప్ చేసి, ఆర్ పేరెంట్సే తమ వెహికల్స్లో డ్రాప్ చేసి, ఆర్ మీరే ఒక సైకిలో స్కూటీనో వేసుకొని స్కూల్కి వెళ్ళి మీ ఫ్రెండ్స్ అందరితో జాలీగా కూర్చొని పీరియడ్ ఆఫ్టర్ పీరియడ్ ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ వస్తూ టీచర్తో మీ ఎక్స్పీరియన్సెస్ మీరు షేర్ చేసుకుంటూ, సో పీఈటీ పీరియడ్లో మంచిగా ఆడుకుంటూ, ఎవ్రీ వన్ లైక్స్ దిస్ పీరియడ్. ఐ నో. ఆర్ట్ అంట, క్రాఫ్ట్ అంట, మ్యూజిక్ అంట, డ్యాన్స్ అంట, ఆడే చిల్డ్రన్స్ డే, ఇంకొక డే, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. ఈ ప్రాసెస్ అంతా ఆలోచిస్తేనే ఎంత బాగుంటుంది. ఆన్ కాంట్రాస్ట్ ఇంకోటి ఆలోచించండి. సో మీ ఇంట్లో ఒక బెడ్రూమ్, ఆ బెడ్రూమే మీ స్కూల్. మీరు వెళ్ళంగానే ఒక స్క్రీన్ పెట్టుకొని, ఒక స్క్రీన్ పైన మీ క్లాసెస్ రన్ అవుతూ ఉంటాయి. మీ టీచర్ వస్తారు, హోంవర్క్ ఇస్తారు, హోంవర్క్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు. పర్టికులర్ టైం అయిపోగానే క్లాస్ అయిపోతుంది. సో ఇలా ఎన్ని రోజులు, ఎన్ని డేస్, ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్ మీ ఫీలింగ్స్ కానీ, మీరేమన్నా మీ థాట్స్ కానీ, మీ ఒపీనియన్స్ కానీ షేర్ చేసుకోవడానికి ఎవరన్నా ఉంటారా? అసలు ఏంటి ఆ సచ్ కైండ్ ఆఫ్ థాట్స్, దాని గురించి ఆలోచిస్తేనే పిచ్చగా ఉంది. సో మార్గీ వాజ్ స్కాన్ఫుల్. సో తను చాలా హేళనగా లైక్ తీసి పారేస్తూ, స్కూల్ ఏముంటుంది స్కూల్ గురించి, ఐ హేట్ స్కూల్. సో మార్గీ ఆల్వేస్ హేటెడ్ స్కూల్, బట్ నౌ షీ హేటెడ్ ఇట్ మోర్ దాన్ ఎవర్. The mechanical teacher had been giving her test after test in geography, and she had been doing worse and worse until her mother had shaken her head sorrowfully and sent for the country inspector. So మార్గీ ఆల్వేస్ హేటెడ్ స్కూల్. మార్గీకి ఎప్పుడు కూడా స్కూల్ అంటే ఇష్టం లేదన్నమాట. బట్ నౌ షీ హేటెడ్ ఇట్ మోర్ దాన్ ఎవర్. ఇప్పుడు తనకి ఇంకా చాలా ముందు కంటే ఎక్కువ హేట్ వస్తుంది, అసహ్యం కలుగుతుంది. ఎందుకంటే ద మెకానికల్ టీచర్ హ్యాడ్ బీన్ గివింగ్ హర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ ఇన్ జాగ్రఫీ. వాళ్ళ మెకానికల్ టీచర్ జాగ్రఫీలో టెస్టుల మీద టెస్టులు పెడుతూ ఉందంట.
సో జనరల్గా మనకి రియల్ స్కూల్లో కూడా టెస్టుల మీద టెస్టులు అంటే ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ షీ హ్యాడ్ బీన్ డూయింగ్ వర్స్ అండ్ వర్డ్స్. తను సరిగ్గా రాయట్లేదు ఆ టెస్టులు. సో వాళ్ళ మదర్ షీ షేకెన్ హర్ హెడ్ సారోఫుల్లీ. ఆమె చాలా బాధతో ఏంటి మార్గి సరిగ్గా చెయ్యట్లేదు, సరిగ్గా రాయట్లేదని చెప్పేసి కంట్రీ ఇన్స్పెక్టర్ దగ్గరికి సెంట్ ఫర్ ద కంట్రీ ఇన్స్పెక్టర్ కోసం పంపించారనమాట. ఎవరి కంట్రీ ఇన్స్పెక్టర్? ఏం చేస్తారు ఈయన? కంట్రీ ఇన్స్పెక్టర్ ఈజ్ ఎ టెక్నీషియన్. సో ఈయన ఒక టెక్నీషియన్ అనమాట. సో మన ఆథర్ రాసినట్టు ఫ్యూచరిస్టిక్ స్కూల్ సిస్టంలో ఈ మెషిన్స్ని రిపేర్ చేసేటటువంటి మెకానికల్ టీచర్స్ని రిపేర్ చేసేటటువంటి ఒక టెక్నీషియన్. సో మార్గి వాళ్ళ మదర్ టెక్నీషియన్ని పిలిపించారు. ఎలా ఉన్నారు ఆయన? హీ వాజ్ ఎ రౌండ్ లిటిల్ మ్యాన్ with a red face and a whole box of tools with dials and weights. So ఈయన he was a round little man with a red face. సో రెడ్గా ఉన్నటువంటి ఫేస్తో ఉన్న రౌండ్ లిటిల్ మ్యాన్. ఆయన తనతో పాటు హోల్ బాక్స్ ఆఫ్ టూల్స్ విత్ డైల్స్ అండ్ వైర్స్. అంటే అక్కడ ప్రాబ్లం ఏంటో డయాగ్నోస్ చేసి రిపేర్ చేయడం కానీ లేకుంటే అడ్జస్ట్ చేసేటటువంటి డివైజెస్ అన్నమాట. సో ఇలాంటి డివైజెస్ని తనతో పాటు తీసుకొచ్చాడు. హీ స్మైల్డ్ అట్ మార్గి అండ్ గేవ్ హర్ అన్ యాపిల్, దెన్ టుక్ ద టీచర్ అపార్ట్. సో మార్గిని చూసి నవ్వి మార్గికి ఒక యాపిల్ ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు? టుక్ ద టీచర్ అపార్ట్. టీచర్ని డిస్మాంటిల్ చేశాడు అనమాట. ఇంకా ఓపెన్ చేసి చూడాలి కదా, ఇట్స్ నాట్ నార్మల్ టీచర్, హ్యూమన్ టీచర్ కాదు కదా. మార్గి హ్యాడ్ హోప్డ్ he wouldn't know how to put it together again, but he knew how all right. And after an hour or so, there it was again, large and black and ugly, with a big screen on which all the lessons were shown and the questions were asked. That wasn't so bad. So Margi had hoped, Margi anukundi, he wouldn't know how to put it together again. వచ్చినటువంటి కంట్రీ ఇన్స్పెక్టర్కి తిరిగి ఆ మెకానికల్ టీచర్ని ఫిక్స్ చేయటం తెలియకపోతే బాగుంటుంది. బట్ హీ న్యూ, కానీ అతనికి తెలుసు హౌ ఆల్ రైట్, అంతా కరెక్ట్గా ఆఫ్టర్ అన్ అవర్ ఆల్సో, ఒక గంటన్నర ఆ టైంలో మొత్తం అంతా సెట్ చేసేసాడు. సో మెకానికల్ టీచర్ బాగైపోయాడు. There it was again, large and black and ugly with a big screen. ఒక పెద్ద స్క్రీన్ వచ్చింది, దానిపైన లెసన్స్, క్వశ్చన్స్ ఇవన్నీ చూపించారనమాట. దట్ వాజంట్ సో బ్యాడ్. ఇదేం పెద్ద బ్యాడ్ విషయం కాదు. కానీ ద పార్ట్ మార్గి హేటెడ్, మార్గికి అస్సలు నచ్చని విషయం ఏంటంటే hated most was the slot where she had to put homework and test papers. So the slot అంటే ఏంటి? a given space or time or position. ఆ స్క్రీన్ పైన తన హోంవర్క్ సబ్మిట్ చేయడానికి, తన టెస్ట్ పేపర్స్ సబ్మిట్ చేయడానికి ఇచ్చిన స్పేస్ ఉంటుంది కదా, ఆ స్లాట్ అంటే మార్గికి చాలా కంపరం. She always had to write them out in a punch code they made her learn when she was 6 years old, and the mechanical teacher calculated the marks in no time. So tanu test papers కానీ homework కానీ పెట్టిన వెంటనే, so how she had to write that so in a punch code. కోడింగ్ అనేది తెలిసి ఉంటుంది కదా మీలో చాలామందికి. సో ఒక కోడ్ లాంగ్వేజ్లో they made her learn when she was 6 years old. Now Margi 11 years old. తనకి 6 years ఏజ్ ఉన్నప్పుడే ఆ కోడింగ్, ఆ పంచ్ కోడ్ అంటే హోంవర్క్ సబ్మిట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి కోడ్, దానిని నేర్పించారంట. ఇంకా భయంకరమైన వర్స్ట్ విషయం ఏంటంటే మెకానికల్ టీచర్ క్యాలిక్యులేటెడ్ ద మార్క్స్ ఇన్ నో టైమ్. సో అలా సబ్మిట్ చేస్తుందో లేదో వెంటనే ఆ మెకానికల్ టీచర్ క్యాలిక్యులేట్ చేసేస్తారు మార్క్స్ ఎన్ని వచ్చాయి ఏంటి అనేది. ఎగ్జామ్ రాసిన వెంటనే తెలిసిపోతుంది. ద ఇన్స్పెక్టర్ హ్యాడ్ స్మైల్డ్ ఆఫ్టర్ హీ వాజ్ ఫినిష్డ్ అండ్ ప్యాటెడ్ మార్గీస్ హెడ్. సో తనకు అర్థమైంది పాపం,
మార్గీ ఏం ఆలోచిస్తుందో కంట్రీ ఇన్స్పెక్టర్ మైట్ హ్యావ్ అండర్స్టూడ్. సో తన వర్క్ ఫినిష్ అయిన తర్వాత స్మైల్ చేసి మార్గీ హెడ్ పైన అలా ప్యాట్ చేశారనమాట. హీ సెడ్ టు హర్ మదర్, ఇట్స్ నాట్ ద లిటిల్ గర్ల్స్ ఫాల్ట్ మిసెస్ జోన్స్. సో వాట్స్ ద నేమ్ ఆఫ్ మార్గీస్ మదర్? మిసెస్ జోన్స్. ఇట్స్ నాట్ ద లిటిల్ గర్ల్స్ ఫాల్ట్ మిసెస్ జోన్స్. సో జాగ్రఫీలో టెస్టుల మీద టెస్టులు పెడుతున్నారు. సో తను సరిగ్గా చేయట్లేదు కదా, అది అమ్మాయి ఫాల్ట్ కాదు. ఐ థింక్ ద జాగ్రఫీ సెక్టర్ వాజ్ గేర్డ్ అ లిటిల్ టూ క్విక్. దోస్ థింగ్స్ హ్యాపెన్ సమ్ టైమ్స్. ఐ హ్యావ్ స్లోడ్ ఇట్ అప్ టు అన్ యావరేజ్ 10-year లెవెల్. సో అంటే ఆ అమ్మాయి లెవెల్కి మించి జాగ్రఫీ సెక్టర్ అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉందన్నమాట. ఏజ్ ప్రకారం రావట్లేదు లెసన్స్ కానీ టెస్టులు కానీ, తన ఏజ్ ప్రకారం రాకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉండడం వల్ల ఇలా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. నేను 10-year లెవెల్కి మెషిన్ని ఆర్ మెకానికల్ టీచర్ని స్లో చేశాను, సెట్ చేశాను. యాక్చువల్లీ ద ఓవరాల్ ప్యాటర్న్ ఆఫ్ అవర్ ప్రోగ్రెస్ ఈజ్ క్వైట్ సాటిస్ఫాక్టరీ అండ్ హీ ప్యాటెడ్ మార్గీస్ హెడ్ అగైన్. సో నిజానికి చెప్పాలంటే తన ప్రోగ్రెస్, తను బాగానే చదువుతూ ఉంది, సాటిస్ఫాక్టరీగానే ఉంది, ఇది సిస్టమ్ యొక్క ఫాల్ట్ అని చెప్పేసి తను మార్గీ హెడ్ పైన మళ్ళీ ఇంకొకసారి తట్టాడనమాట. బట్ మార్గీ వాజ్ డిసప్పాయింటెడ్. షీ హ్యాడ్ బీన్ హోపింగ్ దే వుడ్ టేక్ ద టీచర్ అవే ఆల్టుగెదర్. They had once taken Tommy's teacher away for nearly a month because the history sector had blanked out completely. Margie ఏమని అనుకుంది? She had been hoping they would take the teacher away altogether. ఆ కంట్రీ ఇన్స్పెక్టర్ తనతో పాటు టీచర్ని కూడా తీసుకెళ్ళిపోతాడేమో అనుకుంది. ఒకసారి టామీ వాళ్ళ టీచర్ తన స్క్రీన్ పైన హిస్టరీ సెక్టర్ సరిగ్గా వర్క్ చేయకపోతే అది బ్లాంక్ అయిపోయి ఉంటే నియర్లీ దాదాపు 1 నెల రోజులు టామీ వాళ్ళ టీచర్ని తీసుకెళ్లారంట. అలాగే మార్గీ వాళ్ళ టీచర్ని కూడా తీసుకెళ్తారని మార్గీ ఆశపడింది. సో షీ సెడ్ టు టామీ, వై వుడ్ ఎనీ వన్ రైట్ అబౌట్ స్కూల్? ఓకే, లెట్స్ కమ్ టు ద కాన్వర్సేషన్ బిట్వీన్ మార్గీ అండ్ టామీ. సో వీళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. వై వుడ్ ఎనీ వన్ రైట్ అబౌట్ స్కూల్? ఎవరైనా స్కూల్ గురించి ఎందుకు రాస్తారు? టామీ లుక్డ్ ఎట్ హర్ విత్ వెరీ సుపీరియర్ ఐస్. సో టామీ ఆ అమ్మాయి వైపు చాలా సుపీరియర్గా, ఇది కూడా తెలీదా తిక్కదానా, సో అలాగా సుపీరియర్ ఐస్తో టామీ ఆ అమ్మాయి వైపు చూస్తూ, బికాస్ ఇట్స్ నాట్ అవర్ కైండ్ ఆఫ్ స్కూల్, స్టూపిడ్ తెలివి తక్కువదానా, ఇట్స్ నాట్ అవర్ కైండ్ ఆఫ్ స్కూల్, అది మనలాంటి స్కూల్ కాదు. దిస్ ఈజ్ ద ఓల్డ్ కైండ్ ఆఫ్ స్కూల్ దట్ they had hundreds and hundreds of years ago. సో తను చెప్తున్నాడు, దిస్ ఈజ్ ద ఓల్డ్ కైండ్ ఆఫ్ స్కూల్, ఇది చాలా పాత కాలానికి చెందిన స్కూల్, హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో, కొన్ని వందల సంవత్సరాల క్రితానికి సంబంధించిన స్కూల్. హీ యాడెడ్ లాఫ్టిలీ మీన్స్ ఇన్ ఏ సుపీరియర్ వే. సో నాకు తెలుసు అనేటటువంటి ఒక రకమైన హంతో చెప్తున్నాడు అనమాట. హీ యాడెడ్ లాఫ్టిలీ, ప్రొనౌన్సింగ్ ద వర్డ్ కేర్ఫుల్లీ, సెంచరీస్ అగో, కొన్ని వందల సంవత్సరాల క్రితం, సెంచరీస్ అగో, నీకేం తెలుసు, కొన్ని వందల సంవత్సరాల క్రితం అని చెప్పేసి ఆ వర్డ్ని తను కేర్ఫుల్గా ప్రొనౌన్స్ చేస్తూ, నీకు ఇది కూడా తెలీదా అన్నట్టు చెప్తూ ఉన్నాడు అనమాట టామీ. సో మోస్ట్లీ మన ఎదురుగా తెలియని వాళ్ళు ఉన్నప్పుడు, మనకు కొన్ని విషయాలు తెలిసినప్పుడు వీ ఫీల్ ఆటోమేటికలీ సుపీరియర్ కదా. సో ఇన్ ద సేమ్ వే టామీ వాజ్ ఆల్సో సేయింగ్, మార్గీ వాజ్ హర్ట్. షీ రెడ్ ద బుక్ ఓవర్ హిస్ షోల్డర్ ఫర్ ఎ వైల్. అంటే ఇక్కడ ఆల్రెడీ టామీ బుక్ చదువుతూ ఉంటే తను పక్కన నుంచి చూసిందనమాట ఆ బుక్ వైపు. సో ఎనీవే దే హ్యాడ్ ఏ టీచర్, ఇట్ వాజ్ ఏ మ్యాన్. సో పిక్చర్లో చూపించినట్లు దే హ్యాడ్ ఏ టీచర్, ఇట్ వాజ్ ఏ మ్యాన్. ష్యూర్ దే హ్యాడ్ ఏ టీచర్ బట్ ఇట్ వాజంట్ అ రెగ్యులర్ టీచర్, ఇట్ వాజ్ ఏ మ్యాన్. ష్యూర్ దే హ్యాడ్ ఏ టీచర్, వాళ్ళకి కూడా టీచర్ ఉండేవారు, కానీ రెగ్యులర్ టీచర్ కాదు. రెగ్యులర్ టీచర్ అంటే ఏంటి ఇక్కడ అర్థం? మెకానికల్ టీచర్. యాజ్ పర్ మార్గీ అండ్ టామీ రెగ్యులర్ టీచర్ మీన్స్ మెకానికల్ టీచర్. బట్ బుక్లో ఉన్న ప్రకారం రెగ్యులర్
వాళ్ళ టీచర్ రెగ్యులర్ టీచర్ కాదు, ఇట్ వాజ్ ఏ మ్యాన్. మ్యాన్ అంటే మనిషి. సో దెన్ మార్గి వాజ్ స్పీకింగ్. ఎ మ్యాన్, హౌ కుడ్ ఏ మ్యాన్ బి ఏ టీచర్? మనిషి ఎలా టీచర్ అవ్వగలడు? సో టామీ వాజ్ రిప్లయింగ్, వెల్, he just told the boys and girls things and gave them homework and asked them questions. సరే, టీచర్ ఎందుకు కాడు? he just told the boys and girls things. సో బాయ్స్కి గర్ల్స్కి విషయం చెప్తాడు, gave them homework ఇచ్చాడు, asked them questions అడిగాడు, అంతే కదా. సో దెన్ మార్గి వాజ్ సేయింగ్, ఎ మ్యాన్ ఈజంట్ స్మార్ట్ ఇనఫ్. మనిషి అంత తెలివైన వాడు కాదు అని చెప్తోంది. దెన్ టామీ వాజ్ రిప్లయింగ్, షూర్ హీ ఈజ్, వై నాట్? మనిషి తెలివైన వాడే. మై ఫాదర్ నోస్ యాజ్ మచ్ యాజ్ మై టీచర్. మా టీచర్ అంటే ఇక్కడెవరు? మెకానికల్ టీచర్. మా టీచర్కి ఏమాత్రం తెలుసో మా నాన్నకి కూడా అంత తెలుసు, అన్నీ తెలుసు అని చెప్తూ ఉన్నాడనమాట టామీ. హీ నోస్ ఆల్మోస్ట్ యాజ్ మచ్. ఐ బెచ్చా అనేది ఇన్ఫార్మల్ వేలో నీతో బెట్ కావాలంటే ఐఎమ్ షూర్, నీతో బెట్ కడతానంటాం కదా, సో అలాగా. సో ఐ బెచ్చా, నేను బెట్ కడుతున్నాను మా టీచర్కి ఏం తెలుసో మా నాన్నకి కూడా ఆల్మోస్ట్ అవన్నీ తెలుసు అని చెప్తున్నాడు అనమాట టామీ. మార్గి వాజంట్ ప్రిపేర్డ్ టు డిస్ప్యూట్ దట్. యాక్చువల్లీ డిస్ప్యూట్ అంటే చర్చ అని అర్థము. సో ఇక్కడ డిసగ్రీ విత్. మార్గి ప్రిపేర్డ్గా లేదు. టామీ ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో ఆ విషయం గురించి డిస్కస్ చేయడానికి కానీ, వాదించడానికి కానీ, ఆర్గ్యూ చేయడానికి కానీ తను ప్రిపేర్డ్గా లేదు. సో షీ సెడ్, ఐ వుడెంట్ వాంట్ ఏ స్ట్రేంజ్ మ్యాన్ ఇన్ మై హౌస్ టు టీచ్ మీ. ఎవరో ఒక కొత్త వ్యక్తి వచ్చి మా ఇంట్లో టీచింగ్ చేస్తాడంటే నాకు అవసరం లేదు, నేను ఒప్పుకోను, నాకు ఇష్టం లేదని చెప్తుంది మార్గి. టామీ స్క్రీమ్డ్ విత్ లాఫ్టర్, యు డోంట్ నో మచ్ మార్గి. ద టీచర్స్ డిడెంట్ లివ్ ఇన్ ద హౌస్. దే హ్యాడ్ ఏ స్పెషల్ బిల్డింగ్ అండ్ ఆల్ ద కిడ్స్ వెంట్ దేర్. టామీ స్క్రీమ్డ్ విత్ లాఫ్టర్, గట్టిగా నవ్వాడు. యు డోంట్ నో మచ్ మార్గి, నీకు పెద్దగా ఏం తెలీదు. టీచర్స్ ఇంట్లో ఉండరు, వాళ్ళకి ఒక స్పెషల్ బిల్డింగ్ ఉంటుంది. మీకు తెలుసా ఏంటి ఆ స్పెషల్ బిల్డింగ్? ఇట్స్ నథింగ్ బట్ స్కూల్. అండ్ ఆల్ ద కిడ్స్ వెంట్ దేర్. పిల్లలందరూ వెళ్ళారు, ఆ స్పెషల్ బిల్డింగ్కి వెళ్ళారు, స్కూల్కి వెళ్ళారు అని చెప్తున్నాడు ఎవరు? టామీ. అండ్ ఆల్ ద కిడ్స్ లెర్న్ ద సేమ్ థింగ్. సో పిల్లలందరూ ఒకటే విషయాన్ని నేర్చుకున్నారా? అంతే కదా. ఒక 25 to 35 స్టూడెంట్స్ ఒక క్లాస్ రూమ్లో ఒక టీచర్ ఒకటే విషయాన్ని అందరికీ చెప్తారు కదా. షూర్, ఇఫ్ దే వర్ ద సేమ్ ఏజ్. అప్పుడు టామీ ఆన్సర్ చెప్పాడు, రిప్లై ఇచ్చాడు ఏమని? ఎస్, ఇఫ్ దే వర్ ద సేమ్ ఏజ్. వాళ్ళందరూ ఒకటే ఏజ్కి చెందిన వాళ్ళైతే ఒకటే విషయాన్ని, సేమ్ థింగ్స్ని నేర్చుకుంటారు. But my mother says a teacher has to be adjusted to fit the mind of each boy and girl it teaches, and that each kid has to be taught differently. So Kani, one second. Yes, but my mother says, Margi చెప్తోంది, my mother says, మా అమ్మ అంటారు, a teacher has to be adjusted to fit the mind of each boy and girl it teaches. సో టీచర్ తను చెప్పేటటువంటి టీచింగ్ ఏ బాయ్కైనా ఏ గర్ల్కైనా వాళ్ళ మైండ్కి తగినట్టు తను అడ్జస్ట్ అయ్యి చెప్పాలి. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్స్ అన్నీ సేమ్ ఉంటాయని చెప్పలేం. సో అందరికీ కలిపి ఒకటే లెసన్ చెబితే ఎలా అని అడుగుతూ ఉందన్నమాట మార్గి. అండ్ దట్ ఈచ్ కిడ్ హ్యాస్ టు బీ టాట్ డిఫరెంట్లీ. ప్రతి పిల్లవాడికి కూడా ఒకటే విధంగా లెసన్ చెప్తే అర్థం చేసుకోలేరు. కొందరు ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, కొందరు ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటాయి, కొందరు ఎక్స్పీరియన్సెస్ని బట్టి వెంటనే క్యాచ్ చేస్తారు. దానికి ఫెమిలియర్ థింగ్స్, టీచర్ చెప్పే విషయాలకి ఫెమిలియర్ థింగ్స్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటాయి, కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు. సో ఒక్కొక్కరికి డిఫరెంట్గా టీచ్ చేయాలి. ఇలా అందరికీ కలిపి ఒకటేసారి టీచ్ చేస్తే ఎలా అని మార్గి అడుగుతుంది.
Just the same, they didn't do it that way then. Just the same, they didn't do it that way then. సో ఇలాగే ప్రతి ఒక్క బాయ్ అండ్ గర్ల్ మైండ్కి తగినట్లుగానే టీచర్స్ టీచ్ చేస్తారు. సో ఒకటే విషయాన్ని రిపీటెడ్గా అందరికీ అర్థమయ్యే విధంగా, ప్రతి లెవెల్ ఆఫ్ స్టూడెంట్ అర్థం చేసుకునే విధంగా వాళ్ళ లెవెల్కి వీళ్ళు డౌన్ అయ్యి చెప్తారనమాట. నీకు ఇష్టం లేకపోతే బుక్ చదవద్దు అని చెప్పేసి టామీ అన్నాడు. ఐ డిడెంట్ లైక్ ఇట్, మార్గీ సెడ్ క్విక్లీ. వెంటనే చెప్పింది, నేను చెప్పలేదు, నాకు నచ్చలేదని చెప్పలేదు. షీ వాంటెడ్ టు రీడ్ అబౌట్ దోస్ ఫన్నీ స్కూల్స్. సో మార్గీ ఫౌండ్ దోస్ స్కూల్స్ వర్ వెరీ ఫన్నీ. సో అలాంటి ఫన్నీ స్కూల్స్ గురించి చదవాలి అని మార్గీ అనుకుంది. దే వరెంట్ ఈవెన్ హాఫ్ ఫినిష్డ్ వెన్ మార్గీస్ మదర్ కాల్డ్. మార్గీ స్కూల్. సో తను మార్గీ వాళ్ళ మదర్ పిలిచే టైంకి కనీసం హాఫ్ బుక్ కూడా ఫినిష్ చేయలేదు. వాళ్ళ మదర్ ఏమని పిలిచారు? మార్గీ స్కూల్. మార్గీ లుక్డ్ అప్. నాట్ ఎట్ మమ్మా. సో మార్గీ లేచి చూసి, నాట్ ఎట్ మమ్మా, ఇంకా లేదమ్మా. నౌ సెడ్ మిసెస్ జోన్స్. ఇప్పుడే. అండ్ ఇట్స్ ప్రాబబ్లీ టైమ్ ఫర్ టామీ టూ. సో టామీకి కూడా స్కూల్కి వెళ్ళే టైం అయింది అని చెప్పేసి మార్గీ వాళ్ళ మదర్ మిస్సెస్ జోన్స్ అన్నారనమాట. కమ్ ఇంకొచ్చేసి క్లాసెస్ విను అని చెప్పడం దాని ఉద్దేశం అనమాట, ఆ సెంటెన్స్ యొక్క ఉద్దేశం. మార్గీ సెడ్ టు టామీ, కెన్ ఐ రీడ్ ద బుక్ సమ్ మోర్ విత్ యూ ఆఫ్టర్ స్కూల్? స్కూల్ అయిపోయిన తర్వాత నేను ఇంకా కొంచెం ఆ బుక్ చదవచ్చా అని మార్గీ టామీని అడిగింది. మేబీ హీ సెడ్ నాన్చెలెంట్లీ. నాన్చెలెంట్లీ మీన్స్ నాట్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్. సో ఏదో ఇంట్రెస్ట్ చూపించకుండా మేబీ చదవచ్చులే. హీ వాక్డ్ అవే విజిలింగ్. ద డస్టీ ఓల్డ్ బుక్ టగ్డ్ బినీత్ హిజ్ ఆర్మ్. తన చేయి కింద, తన అండర్ ఆర్మ్లో మేబీ పెట్టుకొని ఆ డస్టీ ఓల్డ్ బుక్ని పెట్టుకొని విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోయాడనమాట. ఎవరు? టామీ. మార్గీ వెంట్ ఇన్ టు ద స్కూల్ రూమ్. మార్గీ తన స్కూల్ రూమ్కి వెళ్ళింది. స్కూల్ రూమ్ అంటే ఏమనుకున్నారు? ఇట్ వాజ్ రైట్ నెక్స్ట్ టు హర్ బెడ్రూమ్. తన బెడ్రూమ్ పక్కనే ఉంది. అండ్ ద మెకానికల్ టీచర్ వాజ్ ఆన్. మెకానికల్ టీచర్ ఆల్రెడీ ఆన్లో ఉంది. కంట్రీ ఇన్స్పెక్టర్ రిపేర్ చేసి వెళ్ళాడు కదా, సో షీ వాజ్ ఆల్రెడీ, షీ అనలేం, హీ అనలేం. ద మెకానికల్ టీచర్ వాజ్ ఆన్ అండ్ వెయిటింగ్ ఫర్ హర్. వెయిటింగ్ ఫర్ హూమ్? వెయిటింగ్ ఫర్ Margee. It was always on at the same time every day except Saturday and Sunday. So same time every day, same time except Saturday and Sunday. Saturday Sunday తప్ప మిగతా అన్ని రోజులలో సేమ్ టైంకి కరెక్ట్గా వచ్చి ఆన్ అయి ఉంటుందన్నమాట. ఎవరు? మెకానికల్ టీచర్. The mechanical teacher was flashing on the screen. Mechanical teacher was flashing on the screen. Because her mother said little girls learned better if they learned at regular hours. సో చిన్నపిల్లలు ఒకటే టైంకి రెగ్యులర్ అవర్స్లో ఏది నేర్చుకున్నా కానీ రెగ్యులర్గా ఒకటే టైంకి నేర్చుకుంటే వాళ్ళ లెర్నింగ్ బెటర్గా ఉంటుందని మార్గీ మదర్ చెప్పారు. ద స్క్రీన్ వాజ్ లిట్ అప్ అండ్ ఇట్ సెడ్, టుడేస్ అరిథమెటిక్ లెసన్ ఈజ్ ఆన్ ద అడిషన్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. సో ఆ స్క్రీన్ వాజ్ లిట్ అప్. స్క్రీన్ వెలిగింది. స్క్రీన్లో ఏం చెప్తున్నారు? టుడేస్ అరిథమెటిక్ లెసన్ ఈజ్ ఆన్ అడిషన్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే మీకు మ్యాథ్స్లో వస్తుంది కదా, ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో వెన్ ద న్యూమరేటర్ ఈజ్ స్మాలర్ దాన్, అంతేనా? కరెక్టేనా? స్మాలర్ దాన్ ద డినామినేటర్. డినామినేటర్ కంటే న్యూమరేటర్ స్మాల్గా ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. సో టుడేస్ అరిథమెటిక్ లెసన్ ఈజ్ ఆన్ ద అడిషన్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్లీజ్ ఇన్సర్ట్ ఎస్టర్డేస్ హోంవర్క్ ఇన్ ద ప్రాపర్ స్లాట్. ఎస్టర్డేస్ హోంవర్క్ ఇచ్చిన స్లాట్లో ప్రాపర్గా ఇన్సర్ట్ చేయండి అని చెప్పేసి ఆ టీచర్ చెప్తూ ఉన్నారు. మార్గీ డిడ్ సో విత్ ఏ సై. సై అంటే ఒక నిట్టూరు పొదిలింది. ఉఫ్ అని చెప్పేసి ఆ టీచర్ చెప్పినట్లు చేసింది. అండ్ షీ వాజ్ థింకింగ్ అబౌట్ ద ఓల్డ్ స్కూల్స్ దే హ్యాడ్ వెన్ హర్ గ్రాండ్ ఫాదర్ వాజ్ ఏ లిటిల్ బాయ్. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చిన్నగా ఉన్నప్పుడు స్కూల్స్ ఎలా ఉండేవి అనేది తను ఆలోచిస్తుందన్నమాట.
all the kids from the whole neighborhood came laughing and shouting in the schoolyard, sitting together in the school room, going home together at the end of the day. అసలు చెప్తుంటేనే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. నైబర్హుడ్లో ఉన్న పిల్లలు అందరు వస్తారు, నవ్వుతారు, స్కూల్ యార్డ్లో మాట్లాడుకుంటారు, గట్టిగా కేకలు వేస్తారు, ఆడుకుంటారు, క్లాస్ రూమ్లో ఒకరి పక్కన ఒకరు కూర్చుంటారు, ఇంటికి మళ్ళీ తిరిగి ఆనందంగా వెళ్తారు డే అయిపోగానే. దే లెర్న్ ద సేమ్ థింగ్స్ సో దే కుడ్ హెల్ప్ వన్ అనదర్ విత్ ద హోంవర్క్ అండ్ టాక్ అబౌట్ ఇట్. సేమ్ థింగ్స్ నేర్చుకుంటారు కాబట్టి ఏమన్నా డౌట్స్ వచ్చినా, హోంవర్క్లో ఏమన్నా తెలియకున్నా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు, దాని గురించి మాట్లాడుకుంటారు. అండ్ ద టీచర్స్ వర్ పీపుల్. టీచర్స్ వర్ నాట్ మెకానికల్ టీచర్స్, దే వర్ పీపుల్. సో ద మెకానికల్ టీచర్ వాజ్ ఫ్లాషింగ్ ఆన్ ద స్క్రీన్. ఇలా మార్గి ఆలోచిస్తూ ఉంది. టీచర్స్ పీపుల్, మనుషులే టీచర్స్గా ఉంటారు, ఇలాంటి మెషిన్స్ కాదు అని అనుకుంటూ ఉంటే ద మెకానికల్ టీచర్ వాజ్ ఫ్లాషింగ్ ఆన్ ద స్క్రీన్. స్క్రీన్ పైన మెకానికల్ టీచర్ ఫ్లాష్ అయి చెప్తుంది, వెన్ వీ యాడ్ ఫ్రాక్షన్స్ 1/2 and 1/4. మార్గి వాజ్ థింకింగ్ అబౌట్ హౌ ద కిడ్స్ మస్ట్ హ్యావ్ లవ్డ్ ఇట్ ఇన్ ద ఓల్డ్ డేస్. సో మార్గి చెప్తుంది, పిల్లలకు స్కూల్ అంటే ఎంత ఇష్టం ఉంటుంది కదా ఆ కాలంలో అని అనుకుంటూ ఉంది. ఆ కాలం అంటే ఏదో కాలం కాదండి, ఈ కాలమే. సో స్టిల్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్. మనకి అలాంటి డిస్టర్బెన్సెస్ ఏం లేవు, మన ఇంట్లోనే క్లాసెస్. సో కోవిడ్ టైంలో అనుకుంటాను చాలా ఇబ్బంది పడ్డారు, చాలా బోర్గా ఫీల్ అయి ఉంటాం కదా అందరం. ఇప్పుడు చక్కగా స్కూల్కి వెళ్ళొచ్చు, ఆడుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ పక్కన కూర్చోండి, జాలీగా లెసన్స్ వినండి, కలిసి ఇంటికి రండి, మళ్ళీ చాలా హ్యాపీగా ఉంటుంది స్కూల్ లైఫ్ అనేది. షీ వాజ్ థింకింగ్ అబౌట్ ద ఫన్ దే హ్యాడ్. సో దిస్ ఈజ్ అవర్ స్టోరీ, ద ఫన్ దే హ్యాడ్. హూ హ్యాడ్? ద చిల్డ్రన్ ఇన్ ద ఓల్డెన్ డేస్, ద స్కూల్ చిల్డ్రన్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఇన్ ద olden days. So this is about the fun they had, written by Isaac Asimov. Okay, so children, so మీరు చాలా అదృష్టవంతులు. స్కూల్కి వెళ్ళడాన్ని ఒక భారంగా కాకుండా ఇట్స్ ఏ హ్యాపీ థింగ్. ఫ్యూచర్లో ఇంత దరిద్రంగా, ఇంత ఘోరంగా ఒక లెర్నింగ్ ఉంటుంది అనేది మీరు ఆలోచిస్తే ఇప్పటి స్కూలింగ్ సిస్టమ్ని కానీ ఇప్పటి క్లాసెస్ని కానీ మీరు నిజంగా లైక్ చేస్తారు. సో చేతిలో ఉన్నదాన్ని మిస్ చేసుకోవద్దండి. హ్యాపీగా వెళ్ళండి, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా నేర్చుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే హ్యాపీగా నా లెసన్స్ అన్నీ వినండి. ఇంకా రివిజన్ చేసుకున్నట్లు ఉంటుంది, ఇంకా తెలియని విషయాలు తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, and if you like my video, please do subscribe to the channel and share it with your friends, and I will catch you in the next video. Until then, take care, bye, thank you.